హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో పిల్లలు నూడిల్స్ అడిగినప్పుడు ఒక్కసారి ఇంట్లో ఉన్న వాటితోనే, అది కూడా సేమియాతో ఇలా నూడిల్స్ చేసి చూడండి. అద్దిరిపోతుంది, చాలా బాగుంటుందన్నమాట. ఈజీ ప్రాసెస్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 1 కప్పు దాకా సేమియానైతే తీసుకుని దీన్నైతే ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని అందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు దాకా సేమియా తీసుకోవాలి. వీటిని చక్కగా మంచిగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా వాటర్ని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేసి దీన్ని 75% దాకా ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించకూడదండి, బాగా మెత్తగా అయిపోయి ముద్దగా తయారవుతుంది అనమాట ఎక్కువ ఉడికితే. అలా కాకుండా 75% ఉడికితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీనిలో ఉన్న వాటర్నంతా ఒక ఎక్స్చేంజ్ ఉన్న ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోనికైతే ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీనిలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోవాలి. ఆ తర్వాత చక్కగా దీనిలో హీట్ కూడా తగ్గిపోవాలి. అప్పటిదాకా పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోనికి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నాను. అందులోనికి 3 ఎగ్స్ని అయితే ఇలా చక్కగా దీనిలో కొట్టుకుని ఇందులో వేసేసుకుని ఎగ్ పొరుట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అది కూడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకుని మంచిగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని ఇందులోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న దానిలోనికి అదే బౌల్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ చెక్క దాకా ఆనియన్ని చిన్న ముక్కలాగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2-3 బీన్స్ పీసెస్ని కూడా చక్కగా ముక్కలాగా కట్ చేసేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని క్యారెట్ ముక్కల్ని కూడా చిన్న ముక్కలాగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా ఒక 50% ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత సేమియా కూడా దీనిలో హీట్ మొత్తం తగ్గిపోయింది. ఆ తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సేమియా చూసారు కదా, చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది. ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్టు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/4 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందుకన్నా ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇంకా మీకు సాసులు కానీ ఏమన్నా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను అలాంటివి మసాలా కానీ ఏమీ యాడ్ చేయలేదు. కానీ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. హోమ్మేడ్ ఇలా పిల్లలకి కనుక చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారనమాట, అంత బాగుంటుంది. సో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పొరటును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. చక్కగా ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా పొడి పొడిలాడుతూ కలుపుకోవాలి. కలిపే విధానాన్ని బట్టే సేమియా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇలా నలిగిపోకుండా పైన ఈ విధంగా విడదీస్తూ కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకుని ఫైనల్గా ఒక అరచక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పులుపులుగా కొంచెం యాడ్ చేసుకుంటాం వల్ల నోటికి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. సో మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. మరొకసారి మంచిగా ఈ విధంగా కలిపేసేసుకుని సర్వ్ చేసేసుకుని తినేసేయటమేనండి. చాలా రుచిగా ఉంటుంది. డెఫినెట్లీగా ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని పిల్లలు అయితే అడుగుతారనమాట. సో వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.